కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మన కొత్తగూడెం మీ అందరికీ వచ్చేటువంటి ఎన్నికల్లో అన్ని రకాల సలహాలు సహకారం అందించడం కోసం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ ధర్మారావు గారు, అదేవిధంగా మరి చాలా ప్రముఖ డాక్టర్ వైద్యుడు శ్రీ విజయచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు జీవికే మనోహర్ గారు, రంగా కిరణ్ గారు, ధర్మారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి, ఎందుకంటే మీరు ఇప్పుడే భోజనానికి వెళ్ళాలని నాకు చూస్తున్నారు కాబట్టి నేను ఒక్క పేర్లు తీసుకొని సమయం ఆలస్యం చేయను. వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ డివిజన్ల నుంచి, వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, మోర్చాలకు సంబంధించిన నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎన్నికలకు సంబంధించి అందరూ సంసిద్ధం అవుతా ఉన్నారు. మనం కూడా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో, అన్ని వార్డులలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి అన్ని రకాలుగా సన్నాహాలు వేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడం కోసం సిద్ధంగా ఉన్నారు. దానికి మనము సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. వివిధ కార్పొరేషన్లు, వివిధ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా మళ్ళీ వస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ తెలుసుకున్న తర్వాత, పోరాటాలు చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు ఆగమైపోతా ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ చేతిలో మన తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది, అన్ని రకాలుగా ఆగమైంది. కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడికక్కడ తెలంగాణను దోచుకున్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంటంటే దోచుకున్నటువంటి డబ్బును పంచుకోవడం కోసం కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ కుటుంబము ఈరోజు రోడ్డులో పడ్డది. మరొక దిక్కు మరి కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ప్రజలందరూ కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా మరి కేసీఆర్ కుటుంబం లాగానే ఈరోజు ఏ రకంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటుందో మనం చూసాం. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అమలు చేయడం లేదు. అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు, ఏ గ్యారంటీలు ఈరోజు ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఆ ఒక్కటి మాత్రం చెప్పాడు, ఆడవాళ్లకు మీరు అశ్వరాపేటలో బస్సు ఎక్కి మరి ఈరోజు కొత్తగూడెంలో దిగండి, కొత్తగూడెంలో బస్సు ఎక్కి ఖమ్మంలో దిగండి, మళ్ళీ సాయంకాలం వచ్చి వంట చేసుకొని తినండి. ఫ్రీ బస్సు ఏం లేదు. ఏమనంటే మీకు ఫ్రీ బస్సు కదా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి తిరగండి. వాళ్ళు ఎందుకు తిరగాలో, ఏం చేయాలో అది చెప్పడు. కానీ మిగతా మహిళలకు ఇస్తానన్నటువంటి మరి అనేక రకాల గ్యారంటీలు, మహిళలకు తులం బంగారం అన్నాడు, మహిళలకు నెలకు 2500 అన్నాడు. మరి ఈరోజు నిరుద్యోగ యువకులకు నెలకు 4000 అన్నాడు. జాబ్ కార్డు డిక్లేర్ చేశాడు. రైతులకు, రైతు కూలీలకు అమలు ఇచ్చాడు. దళితులకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తానని చెప్పాడు.
బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తానని చెప్పాడు.